మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇక్కడ కన్యారాశికి సంబంధించి చూద్దాం. కన్యారాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు, అలాగే అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మనకి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. రాశి అధిపతి బుధుడి యొక్క సంచారమే షష్టమ స్థానంలో కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, ఒక సంవత్సర కాలం తర్వాత వీళ్ళకి కొన్ని పెండింగ్ ఉన్న అనేకమైన సమస్యలు కొంచెం లాంగ్ రన్గా ఉన్నవి అవి తీర్చుకోవడానికి గత 2 నెలల నుంచి కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టడం. సో దానిలో రాహుతో కూడా కంజెక్ట్ అయి ఉండటం వల్ల కొన్నిసార్లు నెమ్మదిగా సాల్వ్ అవ్వాల్సిన కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి వాటికి వర్క్ చేసి సాల్వ్ చేసుకురావటం. బట్ ఏదైనా బుధుడు, రాహు ఇద్దరు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి అది ఆరోగ్యపరంగా అయినా, శత్రువుల పరంగా అయినా, కాంపిటీటర్స్ అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా యూ విల్ ఓవర్కమ్. బట్ ఏంటంటే దాన్ని ఎక్కువగా ఆలోచించడం అనేది మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న విషయం ఇక్కడ. అలాగే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి నడుస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించవు కానీ బట్ శుక్రుడు లాంటి ప్లానెట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మ్యారిటల్ బాండింగ్, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు. ఏదైనా కొంతవరకు ఫైనాన్షియల్గా మనకి డల్గా ఉన్నా అది ఇన్లాస్, అత్తగారు మామగారి నుంచో ఇంకా కొన్ని సోర్సెస్ నుంచో మనకి కొంచెం ఫైనాన్షియల్ కొంచెం మనకి వెన్నుదన్నుగా ఉంటే అది వేరు. సో అలాగా కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా శుక్రుడు కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఈ రాశికి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనకి తృతీయ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు కాబట్టి సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి అదర్ సోర్సెస్ నుంచి, స్పౌజ్ నుంచో లేకపోతే లైఫ్ పార్ట్నర్ నుంచో అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అది జనరల్గా అది చంద్రుడి యొక్క నీచరాశి అయింది. పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో మీకు ఎదురవుతున్న కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ కానీ క్లోజ్ రిలేషన్స్లో థర్డ్ పర్సన్స్ వల్ల ఏర్పడుతున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ మీరు గుర్తించి వీటిని కొంచెం న్యూట్రలైజ్ చేసుకుంటే అన్నెసరీగా మీకు ఇక్కడ మీ క్లోజ్ రిలేషన్స్ విషయంలో మీకు ఎక్కువ ఇంపాక్ట్ రాకుండా ఉంటుంది. కాబట్టి సప్తమ స్థానానికి సంబంధించి కొంచెం ఈ యొక్క విషయాన్ని అంటే వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్ కానివ్వండి అండ్ ఇట్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్టింగ్ యువర్ 7th హౌస్. 7th హౌస్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి సో చాలా వరకు కూడా ఇక్కడ కుటుంబంలో ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే అత్తగారు, మామగారు ఇలాగ మరి కోడలు, కొడుకు ఇలా విత్ ఇన్ యువర్ ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్స్ కానీ క్లోజ్ రిలేషన్స్లో మీ ఫ్రెండ్స్తో
అంటే పొద్దున్న లేస్తే మీరు వర్క్ చేసే సహచరులతో కానీ వచ్చే కొంచెం డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేవి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ సమయంలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ బుధ గురు శుక్రవారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుడు యోగిస్తాడు. అక్కడ కొంచెం ఎమోషనేటివ్గా ఉంటారు. ఏంట్రా బాబు వర్క్ చూస్తే వర్క్ ఏమో చాలా వరకు నాణ్యత మీద వేసుకుని నేను చేస్తూ ఉన్నా. సో ఈ వర్క్ కూడా చాలా వరకు అంటే ఎంత వర్క్ చేస్తున్నాను, దీనికి సంబంధించి కమిట్మెంట్ ఎంత ఉందనేది బాస్కి కూడా తెలుసు. కానీ ఏంటో కిమ్ అనకుండా ఉన్నాడు, ఏమీ సౌండ్ చేయకుండా అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రస్తుతానికి అలాంటి ఒక ఎమోషన్ అనేది మనకి ఎక్కువగా బుధ గురు శుక్రవారాల్లో అర్ధాష్టమ చంద్రుడు వల్ల కనిపిస్తూ ఉంది. ఇక్కడ వారాంతానికి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అట్ ద సేమ్ టైం పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ ఏదైతే ఆ రాశి అధిపతి మళ్ళీ శని కూడా సప్తమ స్థానంలో కంజెక్ట్ విత్ సన్ అండ్ మార్స్. సో కాబట్టి సంతాన పరంగా పిల్లల విషయాల్లో భార్యాభర్తల మధ్య తీసుకునే డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా ఏకాభిప్రాయంతో తీసుకోవడం. వ్యాపారంలో పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఇన్కేస్ పార్ట్నర్ మధ్యలో ఏమన్నా మనకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా అంటే కొంచెం కూల్ మేనర్లో సాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రవి కుజ శనులు డైరెక్ట్ మళ్ళీ రాశినే వస్తారు, అగ్రెసివ్ ప్లానెట్స్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి కీప్ గుడ్ హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళకి ప్రజెంట్ అయితే కుజ రవి శనుల యొక్క యుతి సప్తమ స్థానంలో ఉంటాం. వీళ్ళకి మోర్ ఎఫెక్టివ్గా అంటే మానవుడు అనేవాడు సంఘజీవి. సో సమాజంతో బతకకుండా పొద్దున్న లేసి ఇంకోటితో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉంటాడు. బట్ ఇంటరాక్ట్ అయ్యే వాడు ఎవడైతే ఉంటాడో మెయిన్గా ఆడే మనకి వాడితోనే కొంచెం మనకి ఇప్పుడు ఈ మొహం చూసి మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం ఓవర్కమ్ అవ్వాలి. కాబట్టి చక్కగా మధురాష్టకం, శ్రీకృష్ణుల వారి మధురాష్టకం చదువుకోవటం ఈ రాశికి చాలా చాలా మంచిది ఈ సమయంలో. అదొక్కటి చేసుకోండి, ఇంకా బాగుంటుంది ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.